ప్రభాకర్ రావు మరి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. అమెరికా నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు ప్రభాకర్ రావు. సిట్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు. అధికారులు ఎదుట హాజరై ప్రభాకర్ రావు ఈ రోజు ఏం చెప్పబోతున్నారు, ఎవరెవరి పేర్లు బయటకు తీయబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నేతల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని విచారించబోతోంది సిట్ టీం. అప్పటి అధికార పార్టీలో అసమ్మతి స్వరం వినిపించిన నాయకులు పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ రోజు ప్రభాకర్ రావుని విచారించబోతున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయి సస్పెండ్ అయిన భుజంగరావు, తిరుపతన్నతో పాటు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. ఇక ఈ కేసులో మొదట ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు అధికారులు. ఆ తర్వాత భుజంగరావు, తిరుపతన్నల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్ రావు పాత్ర వెలుగులోకి రాక ముందే ఆయన వెంటనే అమెరికాకు వెళ్లిపోయారు. ఇక అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఈ పరిస్థితుల్లో 15 నెలల తరువాత ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఇవాళ సిట్ ముందు విచారణకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.